ఈ రోజు నేను సెలవు తీసుకుని అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకుని తిన్నావు చూపిస్తా చూసేయండి. తమ్ముడు నేను చికెన్ సెంటర్కి వెళ్ళేసి ఒక 4 కేజీలు ఫ్రెష్ కోట్ చికెన్ కొట్టించుకోవచ్చు. మా శివయ్య చికెన్ లేకి ఎర్రగడ్డ టమాటోకి వస్తున్నాడు. మళ్ళీ అన్న పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి చికెన్ అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా గుంది బాగా లేసాడు. చికెన్ అంతా దబర్లేక పక్క తీసి ఒక చిన్న రోల్ తీసుకొని మిరప్పొడి, తెల్లగడ్డలు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి మొత్తం ఉచ్చి పచ్చిగా దంచేసాను అనమాట. అన్న చికెన్ మొత్తం ఉప్పు పసుపు వేసి మంచిగా కలబెట్టేశాడు. శివయ్య ఒక 10 మందికి సరిపడా రైస్ అయితే పెడుతున్నాడు. ఈ రోజు వంట మాస్టర్ శివయ్య మళ్ళీ అన్న కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరకాయ అన్ని ఏం చేసుకుని అందులోకి నేను ఉచ్చి పచ్చిగా దంచిన తెల్లగడ్డ పేస్ట్ వేసేసి చికెన్ వేసి బాగా ఉడకబెట్టాడు అనమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర వేసి దించేశాడు. ఎక్సలెంట్ గా వచ్చింది చికెన్ ఫ్రై. ఈ రోజు పండగ పార్టీ చికెన్ ఫ్రై, వైట్ రైస్, అందులోకి పప్పు, రసం, కూల్ డ్రింక్స్ అనమాట. అదే సంక్రాంతి పండుగ ఇంటి దగ్గర ఉండి చేసుకొని ఉంటే దోశలు, కూర, వాడలు మన చేతిలోకి వచ్చి పడి తెల్లారక ముందే. కువైట్ లో ఆల్మోస్ట్ బ్యాచిలర్స్ గా ఉండే వాళ్ళు చేసుకుని తింటారు. అలా మేమందరం కలిసి సంక్రాంతి పండుగ వారం ముందే ఇట్లా పార్టీ జరుపుకున్నాం. ప్రతి ఒక్కరు ఫ్యామిలీని మిస్ అవుతున్నాను బాధపడుతున్నా కూడా పైకి మాత్రం నవ్వుతూ హ్యాపీగా పార్టీ చేసేసుకున్నాక సునీల్ అన్న, తేజ అన్న ఇంటికాడ వదిలేసి వెళ్ళారు. మొత్తానికి పండుగ అయితే మేము ఇట్లా జరుపుకున్నాము. మీరు పండుగని ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకుని తిన్నారో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.